చేసి నింపుతున్నామంటే అది మా కుటుంబంలో ప్రజల శ్రమ అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. ప్రజలకే సేవ అనే కార్యక్రమంతోనే మేము ఎప్పుడు ఉన్నాం. అది కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి. తర్వాత మీకు తెలుసు, ఏమి లేని ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు అప్పుడు 5 సంవత్సరాల్లో వచ్చినాయంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఏమీ లేదు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన పరిశ్రమలు కానీ చాలా మంది ఆయన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు డబ్బు పెట్టారు, డబ్బు పెట్టుబడి పెట్టారు మన రాష్ట్రంలో. కానీ ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది మీ అందరికీ తెలుసు. వాళ్ళు చేసే అరాచకాలు భరించలేక వచ్చిన పరిశ్రమలందరూ భయపడిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్ గా తీర్చిదిద్దాలనుకున్నారు. ఎందుకంటే అది తీర్చిదిద్దితే ఆ డిస్ట్రిక్ట్ భూములు విలువలు పెరుగుతాయి, అక్కడుండే ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇట్లా ఏడుస్తా మా ప్రజలు ఉంటే ఈ అరాచకాలే మనం ఎదుర్కోవాలి ప్రజలందరం. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ 5 సంవత్సరాలు ప్రజలకి చుక్కలు చూపించింది. రాక్షస తత్వంతో ప్రతి ఒక్కరిని నోరు మూయిస్తుంది. భూ కబ్జా, ల్యాండ్ మాఫియా, కల్తీ మద్యం, గంజాయి, ఇది గొప్పదనం మన ఆంధ్ర రాష్ట్రంలో. మన అందరం యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ తల దించుకోవాల్సిన వచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాక్షస వైసీపీ ప్రభుత్వం. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. ఎట్లా వస్తుంది? ఒక్క పరిశ్రమ తీసుకొస్తే కదా ఉద్యోగాలు వస్తే మన ఇంట్లో బిడ్డలకి. అది కాకుండా ఈ యువకులకి ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయి దింపటం, యువకులకి అది అలవాటు చేసే యువకులేమో మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేయటం, వాళ్ళ మీద అత్యాచారాలు చేయటం, ఇది ఈ ప్రభుత్వం చేసేది. తర్వాత భూ కబ్జా, మీ అందరికీ తెలుసు. ఈ మధ్యనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే 2 సెంట్ల నుంచి 1 ఎకరా పైన కూడా వీళ్ళు సర్వే చేసి తీసేసుకుంటారు మీ భూములు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వం భూమి రక్ష అంటున్నారు, కాదు. వీళ్ళు ఈ ప్రభుత్వం భూ కబ్జా చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజలు చాలా ఆలోచించారు. మన తాతలు ముత్తాతలు నుంచి మనకు వస్తున్నాయి భూములు. అదే కాకుండా మనం కష్టపడి మన భూములు మనం ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం ఎవరు మన భూములు తీసుకోవడానికి? అది మీరు ఆలోచించాలి. అట్లానే కల్తీ మద్యం కూడా అది అలవాటు పడి ఇంట్లో కుటుంబం యొక్క మగవాడికి అలవాటు అయ్యి దాన్ని తీసుకుని వాళ్ళు అనారోగ్యం పడుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. తర్వాత స్త్రీలు ఏమి చెయ్యాలి, కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో వాళ్ళు అంధకారంలో ఉండిపోతున్నారు. ఎందుకంటే ఒక స్త్రీ, నేను ఆలోచించగలను, రేపు నా కుటుంబంలోనే ఆ పరిస్థితి వస్తే ఎట్లా అనేది ప్రతి ఒక్క స్త్రీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆలోచించాలి. ఈ స్త్రీలు మంది కాదు, ఇది పక్కింటి వాళ్ళది వీళ్ళది కాదు. ఇది మన ఇంట్లో జరిగితే ఏమవుతుంది, మన ఇంట్లో ఆడబిడ్డలకి, మన ఇంట్లో మొగులకి ఇది అలవాటు అయితే పిల్లలకి గంజాయి కానీ ఈ కల్తీ మద్యం కానీ అలవాటు అయితే మన కుటుంబం ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలని అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
అందుకే మీరందరూ చెయ్యి కలిపి మన ప్రజల ప్రభుత్వం తీసుకురావాలని కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు మైనారిటీలు ఉన్నారు, వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు తీసుకురావటమే కాదు, ఈ ప్రభుత్వం లాగా కాదు, పథకాలు తీసేయాలతో మీరు ఒక్క ఛాన్స్ అని నెత్తి మీద చేయి పెట్టేసి మనల్ని ముంచేస్తున్నారు ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు. ఆయన చాలా పథకాలు ప్రతి వర్గానికి తీసుకొచ్చారంటే అది అమలు చేశారు. తర్వాత మైనారిటీలకు కూడా చాలా పథకాలు తీసుకొచ్చారు. అదే కాకుండా ఈ ప్రభుత్వం మైనారిటీ భూముల్ని లేకపోతే హిందూ వాళ్ళ భూముల్ని ప్రతి ఒక్క వర్గంలో భూములు కనపడితే అది శ్మశానాలని ప్రార్థన భూములని అవన్నీ కబ్జా చేస్తాంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇట్లా కబ్జా చేసుకుంటా పోతే రేపు మన జీవితాలు ఏమవుతాయి అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఇది ఒట్టి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదు, ఇది మనందరి బాధ్యత. మన బాధ్యత తీసుకుని మనం ధైర్యంగా ముందుకెళ్ళి మనం ఓటేయాలని కోరుతున్నాను. ఇవాళ నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు, నేను ఇక్కడ నుంచి ఒక చాటి స్త్రీగా నేను ఇక్కడ మీకోసం నేను నిల్చుంటున్నాను. ఎందుకంటే మన స్త్రీలు మన కోసం, మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను. మనం ఏదో స్త్రీలు కదా బయటకు వెళ్తే ఏమవుతుంది? ఏమవ్వదు. 53 రోజులు బయటకు వచ్చి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోసం స్త్రీలు. ఎప్పుడు రాని స్త్రీలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడాలంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం, ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ ఇస్తారు మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీలు అందరికీ ఉంది. మీకు తెలుసు ఆయన సీఎం అయిన కొత్తలో 6 ఏళ్ల బాలిక మీద ఒక అతను అత్యాచారం చేశారు, 60 ఏళ్ల అబ్బాయి. ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి, నాకు రేపు పొద్దున అతను నా కళ్ళ ముందు నిల్చోబెట్టాలని. కానీ ఆ అబ్బాయి ఏం చేసుకున్నాడు? ఉరేసుకుని చనిపోయాడు. ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో. అప్పుడు ఆ సెక్యూరిటీ స్త్రీలు పొంది ఇప్పుడు అది లేదు. మన ఇంట్లో ఆడబిడ్డలకే లేనప్పుడు మనకేముంటుందమ్మా? మీరు ఆలోచించాలి. మన ఇంట్లో ఆడబిడ్డలకి ఇట్లా గంజాయిలు రేపులు జరుగుతూ ఉంటే మనం కూర్చుంటామా? మన ఓటుతో వాళ్ళని దించేయాలి, మన ప్రజల ప్రభుత్వాన్ని అనేది తీసుకురావాలి. నేను అదే కోరుతున్నాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకోటి గుర్తు చేయాలి. ఏ నియోజకవర్గానికి ఆయన స్పెషల్ మేనిఫెస్టో తీసుకురాలి, అది కుప్పం నియోజకవర్గానికే తీసుకొచ్చారు. అది 20 పాయింట్లు పెట్టారు. ఆయన పెట్టారంటే ఆయన చేస్తారు. అది ఆ నమ్మకం మీ అందరికి కూడా తెలుసు. ఆయన నాయకత్వం గురించి ఇప్పుడే కాదు, ఆయన 14 ఏళ్ళుగా ఉన్నారు. చాలా మంది ప్రభుత్వాలు ఆయన మీద తప్పుడు కేసు పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు నిరూపించలేకపోతున్నారు. అంటే ఆయన బ్రతికేది ప్రజల కోసం, ప్రజల డబ్బు కోసం మాత్రం కాదు, ఈ రాక్షస పాలనలాగా కాదు. అది మీకు ఒక్కసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అట్లానే మన ప్రభుత్వం వస్తుంది, మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు భూములు ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. తప్పకుండా నిరుద్యోగులకి కష్టపడతారు. ఆయన కష్టం మీదే ఆయనకి నమ్మకం. కష్టపడి ఆ 20 లక్షల ఉద్యోగాలు ఆయన ఏది చెప్తారో ఆయన తప్పకుండా అమలు చేస్తారు. అట్లానే మీ అందరికీ సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి అనౌన్స్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానన్నారు నిరుద్యోగులకి, యువకులకి. నేను యువకులకి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, రేపు మీ భవిష్యత్తుల గురించి మీరు ఆలోచించాలి. రేపు మీరు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఈ యావత్ భారతదేశాన్ని యువకుల ముందరికి తీసుకెళ్ళాలి. అందుకే అది మీరు ఓటు మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రేపు కూడా
మీకు ఉద్యోగాలు రావాలి, మీకు పెళ్ళి అవ్వాలి, బిడ్డలు కనాలి. అది మీరు మర్చిపోబాకండి. అట్లానే నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తానన్నారు ప్రతి నెల. అట్లానే మన అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తానన్నారు. మీ అన్నదాతలు అంటే గుర్తుకొస్తుంది పోలవరం. అది ఎంత స్పీడ్ గా ఆయన 72% అమలు చేశారు. అది సాధ్యమే కాదు, అది వచ్చి చంద్రబాబుకి నాయుడు గారికి దక్కుతుంది. అట్లానే నదులు అనుసంధానం, రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చారు. దాంతో అన్నదాతలు సుఖంగా ఉండేవారు. ఇప్పుడు కరువు మార్కెట్ యార్డ్ పనిచేయదు. మార్కెట్ యార్డ్ లో కూడా డబ్బులు, ఎక్కడ చూసినా డబ్బులు ఈ వైసీపీ ప్రభుత్వం. దాని తర్వాత 1,500 మన ఇంట్లో ఆడబిడ్డకి ప్రతి నెల 18 ఏళ్ళు దాటితే పడుతుంది ఆ పాప అకౌంట్ లోకి. అట్లానే చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం. అట్లానే 3 చదివితే 45,000 రూపాయలు. ఇది ఎందుకు ఇస్తున్నారు? మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చదువుకోవాలి అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లానే మహిళలకి ఉచిత బస్ ప్రయాణం. అట్లానే కాకుండా 3,000 రూపాయలు ఇచ్చే ఈ ప్రభుత్వం పెన్షన్ గా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలకి తీసుకెళ్తానన్నారు. అది కూడా మీ గడపకి తెచ్చి ఇస్తానంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. ఈవేళ కాదు, వీళ్ళు ఏమి చేయలేని పనులు చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు. పెన్షన్ ఇప్పుడు కూడా ఇవ్వాలంటే సచివాలయం అనేది ప్రతి గ్రామంలోనే ఉంది. ఆ మనుషుల ద్వారా, ఆ ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళు పెద్దలకి పెన్షన్ అందించవచ్చు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డం అంటున్నారు. ఇంకా మనం ఈ ఎండాకాలం నుంచి ప్రతి ఆంధ్రుడు బయటికి రావాలి, మీరు పోరాడాలి. అది నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. అట్లానే పోయినసారి నేను చంద్రబాబు నాయుడు గారికి నామినేషన్ అప్పుడు నేను వచ్చింది ఒక హామీ ఇచ్చాను. ఏమని? ఏ బూత్ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఓట్లు పడితే ఆ బూత్, ఆ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటానని. తప్పకుండా నేను తీసుకుంటాను. ఒక్క బూతే కాదమ్మా, కుప్పలో ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతుంది తప్పకుండా. అది లేదు నా మనసులో. ప్రతి ఒక్కరు మనందరం సంతోషంగా ఉండాలి. చివరికి నేను కోరేది అది ఒక్కటే. మనందరం చాలా ఎదుర్కొన్నాం. ఎట్లా? బ్రిటిష్ పాలనలో మనం బ్రిటిషర్స్ ని, భారతీయులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది, వచ్చింది కూడా. ఈ రాక్షస ప్రభుత్వంతో ప్రతి ఆంధ్రుడు, ప్రతి ఒక్కరు బాధలతోనే బ్రతుకుతున్నాం. అందుకే నేను ఒక్కటే కోరుతున్నాను మీ అందరినీ, ఇప్పుడైనా నడవండి, మీరు పైకి లేచి మీ ఓటుతో ఈ ప్రభుత్వాన్ని పునాదులతో పాటు లేచి బయటపడేయాలి. అదే నేను కోరుతున్నాను. ఎక్కడ ఈ కరప్షన్ అనే ఛార్జ్ ఉండకూడదు. మన ప్రభుత్వం రావాలి, ప్రజల ప్రభుత్వం రావాలి. ప్రతి దాంట్లో డబ్బు అనేది మనం వినకూడదు. అదే నేను కోరుతున్నాను ప్రజల నుంచి. అది కూడా సాధ్యం మీ ఓటుతోనే. అది నేను మర్చిపోబాకండి. 13వ తారీఖు మనం యుద్ధం ఎదుర్కోబోతున్నాం. అవునా కాదా? దానికి ఆయుధం ఏంటి? ఆ ఓటుతో ఈ ప్రభుత్వాన్ని దించేద్దాం. మన తెలుగుదేశం జెండా పైకి పుచ్చుకొని ముందుకెళ్ళి ఎదురొచ్చే వారిని ఒక్క గుమ్మ లేపి మన ఓటుతో వెళ్ళాలి. అదే నేను కోరుతున్నాను. ఎవరు ఎదురొచ్చినా మీరు ఆగబాకండి. మీ హక్కు కోసం మీరు పోరాడాలని నేను కోరుతున్నాను. అది మీరు మర్చిపోకూడదు. తర్వాత ఎక్కడికక్కడ మనకి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనేది ఉంది. అది మీరు మర్చిపోకూడదు. అన్నీ ఒక్కటే, పతాకాలు వేరైనా ఎజెండా అంతా ఒకటి. ఏంటి ఆ ఎజెండా చెప్పండి? మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనేది రావాలి. అదే ఎజెండా ఈ కూటమికి. అట్లానే
మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనేది కూడా ఈ కూటమి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీరందరూ మే 13న ఒక్కరే కాదు, ఎవరు బద్దకిచ్చినా కూడా వాళ్ళని తీసుకెళ్లే హక్కు మీకుంది. ఒక్క ఓటు వేయకపోతే అని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ఒక్క ఓటు ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తుంది. అందుకే మీరు బద్దకిచ్చకుండా ప్రతి ఒక్కరు లేచి గౌరవంగా ముందుకెళ్ళి మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తీసుకురమ్మని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.